శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నెలకొల్పబడినటువంటి ఈ విద్యా సంస్థ 5వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు వేదికను పంచుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రాజాలు గారికి, అదేవిధంగా సోదరులు నరసారెడ్డి గారికి, అధ్యాపక బృందానికి, పాత్రికేయ మిత్రులకు పేరు పేరు నమస్కారాలు. అదే రకంగా చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. అదే రకంగా 5వ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ స్కూల్ పెట్టేటప్పుడు పాపం సుబ్బారెడ్డి గారు పడినటువంటి ఇబ్బందులు అన్నీ కాదు, ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. కానీ ఇంత మంచి వాతావరణంలో మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉంటూ, మంచి సన్లైట్ ఉంటూ, పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ నుండి ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉంటూ వస్తున్నాయి ఈ కాలంలో. అటువంటి కాలంలో ఇటువంటి సంస్థను ఏర్పాటు చేసిన దానికి గాను మొదటిగా సుబ్బారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులకి, రకరకాలైనటువంటి విమర్శలకి, రకరకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని మరి నిలదొక్కొని 5వ సంవత్సరం సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు గాను మరొకసారి ప్రతి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా క్వాలిటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది అన్ని రంగాల్లో కూడా. అది విద్యారంగంలో కూడా మరింత పెద్ద ఎత్తున సంతరించుకుంటూ వస్తాం. ఎందుకంటే ఈ రోజుటి విద్యార్థులే రేపటి పౌరులు. ఎంత బెటర్ ఎడ్యుకేషన్, ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వగలిగితే అంత బెటర్ సివిలియన్స్గా, అంత బెటర్ సిటిజన్స్గా వాళ్ళు రేపు పొద్దున ఈ సమాజంలో ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేరెంటింగ్లో కూడా దే ఆర్ వెరీ చూజీ విత్ దేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ దేర్ కిడ్స్. ఈ రకమైనటువంటి ఆలోచన విధానము తల్లిదండ్రుల్లో కూడా పెరుగుతూ వస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున పిల్లలకు మంచి విద్యను ఇవ్వాలనే ఆలోచనతో ఏర్పాటు చేసింది ఇదే చైతన్య విద్యా సంస్థ. రకరకాలైన విమర్శలు వస్తూ ఉంటాయి, కార్పొరేట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ఆలోచన విధానంలో, ఆర్థిక విధానంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన ఆలోచన కానీ పద్ధతులు కానీ మార్చుకోకపోతే సమాజంలో ఇర్రిలవెంట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ప్రత్యేకించి అధ్యాపకులు తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉంటాం. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియకపోవచ్చు వస్తున్నటువంటి పెనుమార్పులు ఏంటనేది. మీరు చూడంగా 2000 సంవత్సరంలో వస్తే 2000K వస్తుంది అన్నారు, కానీ 2000K వచ్చిన తర్వాత కొత్త రకమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడినాం. సబ్సిక్వెంట్గా డిజిటల్ కరెన్సీ వచ్చింది, లేదు మొబైల్ వచ్చిందంటానే భయపడిపోయినారు. మొబైల్లో పిల్లలు చెడిపోతారు అనుకున్నారు. బట్ పిల్లల్ని మొబైల్లకు వాళ్ళకి చెప్పాల్సినటువంటి పాఠ్యాంశాలు కానీ తెలియజెప్పాల్సినటువంటి అంశాలు ఏదైనా ఉంటే టెక్నాలజీలో ఖచ్చితంగా మీరు తెలియజెప్పడానికి తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ వెనుకంజ వెయ్యొద్దని చెప్పేసి వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే టెక్నాలజీ అనేది జీవితంలో ఒక భాగం అయ్యేటువంటి పరిస్థితి. గతంలో మీరు చూస్తే ఫోన్పే, పేటిఎంలు వచ్చినప్పుడు డిజిటల్ కరెన్సీ ఎవరు వాడతారన్నారు. నవేడేస్ ఈరోజు ప్రతి ఒక్కరు కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు కూడా పేటిఎంలు, డిజిటల్ కరెన్సీని వాడకంలోకి వచ్చేసినటువంటి పరిస్థితి. మనకు తెలియకుండానే ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్. అంతే స్థాయిలో బహు స్వల్ప కాలంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవితాలని శాసించబోతుందనేది వాస్తవం అని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ప్రత్యేకించి అధ్యాపక బృందానికి, బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు. మీ పిల్లలు ఫోన్ తీసుకుంటేనో ట్యాబ్ తీసుకుంటేనో వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దండి. గైడ్ దెమ్ ప్రాపర్లీ, ఎడ్యుకేట్ దెమ్ ప్రాపర్లీ. వాళ్ళని సరైనటువంటి దిశలో ఆలోచన చేసే విధానంగా మీరు తీసుకోండి, వాళ్ళకు అవగాహన కల్పించండి. ఇది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్, రెండు వైపులా పదునున్నటువంటి కత్తి. ఇది
మంచికి మాత్రమే వాడండి అనే ఆలోచన విధానాన్ని వాళ్ళలో చూపించమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ వచ్చే రోజుల్లో లిటరసీ అనేది కొత్త పుంతలు నొక్కపోతాం. సోఫా దిద్దిన వాళ్ళు కావచ్చు, ఏబిసిడీలు తెలిసిన వాళ్ళు కావచ్చు, అక్షరాస్యులు అనుకుంటే పొరపాటు పడేటువంటి విధానం లేదు మనం పోతా ఉన్నాం. దెర్ విల్ బి డిజిటల్ లిటరసీ, డిజిటల్లీ ఇల్లిటరేట్ పర్సన్. డిజిటల్ లిటరసీలో మీకు ఎక్కడైతే నాలెడ్జ్ లేదు, అప్డేట్ లేకపోతారో మీరు సమాజంలో ఇర్రెలవెంట్ అయ్యేటువంటి పరిస్థితులకు పోతారు. కాబట్టి థరో విత్ యువర్ టెక్నాలజీ, యు గెట్ అప్డేటెడ్ విత్ ద టెక్నాలజీ అనేది మీరందరూ ఆలోచించుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ, పిల్లల దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని మాకు అందించి పంపించేటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేము కూడా మీ దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ దగ్గర కూడా మాకంటే ఎక్కువగా కొన్ని నేర్చుకునేవి కూడా ఉంటాయి. పిల్లలు కూడా ఇవాళ రేపు కొన్ని పాఠ్యాంశాల్లో కావచ్చు, లేదు కొంచెం టెక్నాలజీలో కావచ్చు, మాకంటే బెటర్గా థింక్ చేసేటువంటి పరిస్థితుల్లోనే చిన్నారులు కూడా ఉన్నారు. అంతేకాకుండా ద ఎనర్జీ లెవెల్ వాట్ యు ఆర్ హ్యావింగ్, మీకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అనేది, ఎంతూజియాజం అనేది ఇస్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ అడ్మైరబుల్. చాలా ఆహ్లాదించదగినటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మీ దగ్గరికి పదే వస్తూ ఉంటాం. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా పిల్లల దగ్గరికి వస్తూ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి యావత్ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరొకసారి నన్ను పిలిచి ఇక్కడ ఆహ్వానించి గౌరవించినందుకు గాను వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతావందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Questions in which area? Which subject? Yes. Questions గుర్తున్నాయా? Do you remember at least one question? In cats. Shima Sadia. Nadia Tabusu. P. Suhana. Sri Kandikunta Venkat Prasad Garu and other dignitaries of Nandayas and all my dear reverential teaching and the non-teaching community of this great Sri Chaitanya educational institutions and other principals. The last but not the least, the most important asset of the institution, parents and as well as my dear young chums and cronies. A very good morning to all of you. Say good morning. Feel very ecstatic to be here along with you on this annual day celebrations. On the other side of the coin, I'm extending my hearty congratulations and thanks to our Venkata Prasad Garu for his great presence on this occasion. Give him a big round of applause to all. Thank you. Thank you. So, sir, just now Venkata Prasad Garu has given a valuable words to all of you about your future, about your energy, enthusiastic nature of the students, and finally, all these educational institutions. Now we have nearly 25 branches as far as Anantapur and as well as Satya Sai districts now. So within a short span of time, like 15 academic years, we established nearly 25 and nearly 20,000 students and nearly 2,000 employees have been working under this great institution. So we are very proud to be here, especially on this region and this constituency, especially Kadri constituency. Why? Because there is a great demand from the community of Kadri people for the establishment of this
great institution Sri Chaitanya. So as far as the other branches and other areas are concerned, so we established ourselves, established the institutions, but as far as this Kadiri zone is concerned, Kadiri area is concerned, almost all the parents, they demanded and they invited us to establish and to render a great service for the students and as well as the parents. This is the greatness of Kadiri area and Kadiri town even particularly.